సో రైల్వే విషయంలో చాలా కీలకంగా మొత్తానికైతే దాదాపు 5,337 కోట్ల రూపాయలు కేటాయించినట్టు తెలుస్తోంది తెలంగాణకి బడ్జెట్లో. సో దానిలో త్వరలో నవభారత్ అమృత్ భారత్ రైలు కూడా అవి కాకుండా మిగతా కూడా మొత్తం 5,333 కోట్లు 5,337 కోట్లు కేటాయించినట్టు తెలుస్తోంది. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇవి కాదు, అసలు చాలా పథకాల విషయంలో కూడా దేశం నుంచి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు భారీగా వస్తే ఇక్కడ కొంత సంక్షోభం ఆర్థిక సంక్షోభం బయటపడడానికి స్కోప్ ఉంటుంది. కేఎఫ్ బీర్ల ధరలు పెంపు ఒక్కో బాటిల్పై 20 నుంచి 25కు పెరిగే అవకాశం. సమ్మర్లో బీర్లకు పెరిగిన డిమాండ్, తయారీ సరఫరా కోసం 3 షిఫ్టుల్లో పనులు. కసరత్తులు మొదలుపెట్టిన కంపెనీలు. రాష్ట్రంలో నెలకు గరిష్టంగా 70 లక్షల కేసుల ఉత్పత్తి. ఖజానా పెంచేందుకు సిద్ధమైనటువంటి ఎగ్జైజ్ శాఖ. ఇక మార్చి మిడ్ నుంచి కొత్త ఎండలు స్టార్ట్ అవుతాయి. ఎండలు స్టార్ట్ కాగానే బీర్ల రేట్లు అమాంతం పెరిగిపోతాయి. అందరూ బీర్లు తాగడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ ఎండకు తట్టుకోవాలంటే చల్లటి బీర్లతోటి సేద తీరుతూ ఉంటారు చాలామంది యువత అందరూ కూడా. సో ఇప్పుడు 20-25 రూపాయలు పెంచితే ఈ బీర్లకు సంబంధించినటువంటి కంపెనీలు అయితే గతంలో మేము సరఫరా మా వల్ల అయితే అంటే కొంత పెంచే ప్రయత్నం చేస్తారు. సో 20-25 పెరిగే అవకాశం అయితే కనబడుతుంది. సో ఇక ఆ ఎక్సైజ్ శాఖ ఆదాయం పెరుగుతుంది, అదేవిధంగా బీర్ల కంపెనీలకు మంచి రాబడి కూడా వస్తుంది.